ఇంకా రాష్ట్రాన్ని పోలీసు వలయంలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడటం ఏంటిది అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అట్లాగే ప్యానల్ పానలిస్ట్ ఇద్దరు కూడా నమస్కారం. దీనికి అసలు ఏం జవాబు చెప్పాలో, అంటే ఏ రకంగా మొదలుపెట్టి ఏ రకంగా దీన్ని ఎండింగ్ చేయాలో కూడా అర్థం కావటం. అంటే ఏమని మాట్లాడాలా? ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలకు, అక్రమాలకి ఎన్ని సంవత్సరాలు మాట్లాడాలా? 2019 దగ్గర నుంచి ఈరోజు 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వైసీపీ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దాష్టీకాలు ఇంత బరితెగించి చేస్తున్నటువంటి వైసీపీ మూకల గురించి ఎన్నిసార్లు మాట్లాడి అసలు టీవీ ఛానల్స్ కానీ మాలాంటి ప్యానలిస్టులు కానీ ఎంత విసిగెత్తిపోయారో అర్థం కావటం లేదు. ఇది పాలక పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు లేదంటే పోలీస్ అధికారులకు వినపడడం లేదా కనపడడం లేదా నాకైతే అర్థం కావటం లేదు. అంటే వీళ్ళు ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు, ఇంత జరుగుతోంది కదా, మీడియా ఇంత కోడే కూస్తోంది, సాక్ష్యాధారాలతో సహా వీడియోలతో సహా చిత్రీకరిస్తోంది, వీటి మీద మనం రెస్పాండ్ అవ్వాలి, మనం సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కదా, వీఆర్ టేకింగ్ శాలరీస్ ఫ్రమ్ ద పబ్లిక్ మనీ కదా అన్న ఇంకిత జ్ఞానం లేకుండా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్న వ్యవహారం చూస్తుంటే అసలు వీళ్ళు ఐపీఎస్ లేనా, వీళ్ళు ఐపీఎస్ కి ఏ రకంగా సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు ఐపీఎస్ సెలెక్ట్ అయినప్పుడు వీళ్ళ క్యాండిడేచర్ ని ఎందుకు ఆ రోజు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఎందుకు క్యాండిడేచర్ ని చెక్ చేయలేదు, వీళ్ళు ఇంకొకరికి కొమ్ము కాసే తత్వం ఉంది అనేసి ఎందుకు ఆ రోజు ఐడెంటిఫై చేయలేకపోయారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఇది అసలు ఇక్కడ మనం చూస్తుంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు, డీజీపీలు, చివరకు సిఎస్లు, మొత్తం సిస్టమ్ అంతా కూడా అసలు కరెక్ట్, మొత్తం సిస్టమ్ అంతా కూడా కొలాప్స్. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మనం ఈ రకంగా ఈరోజు చేయటం వల్ల సమాజం ఏమవుతుంది, భావితరాలు ఏమవుతాయి, మన భావితరాలకు ఏం చెప్పదలుచుకున్నాం అసలు ఈ ప్రపంచానికి, మనం కింద ఉన్నటువంటి కొత్తగా వచ్చే సబార్డినేట్స్ కి మనం ఏం చెప్పదలుచుకున్నాం, కులానికి మతానికి నేను ఏమి వాటిని మనసులో పెట్టుకోకుండా పనిచేస్తాను, భేష భావజాలం లేకుండా అని వచ్చేటప్పుడు ఒత్తి తీసుకొని వచ్చినటువంటి వీళ్ళ ఈ రకంగా బిహేవ్ చేస్తున్నది. ఒక కానిస్టేబుల్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళు మీరు ఎక్కడెక్కడ దాడులు చేయాలి, ఎక్కడ పోలీసులు వస్తున్నారు, మీరు పారిపోండి అని చెప్పేసి వైసీపీ నాయకులకు ఫోన్ కాల్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్ చేస్తున్నారు, వీడియోలు తీసి మళ్ళీ తిరిగి వాళ్ళకే పెడుతున్నారంటే ఇది ఎంత కరెక్ట్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు. అసలు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరూ అనుకుంటున్నట్టు ఆ సమన్లు నాట్ యాజ్ ఏ అఫీషియల్ స్టేటస్ లో ఇవ్వలేదు వీళ్ళిద్దరికి, డీజేకిను తర్వాత సిఎస్ కి పర్సనల్ స్టేటస్ లో ఇచ్చారు. పర్సనల్ స్టేటస్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, రజీ గారికి అర్థం అవుతుంది అనుకుంటాను. పర్సనల్ స్టేటస్ లో ఒక సమన్ ఇచ్చినా లేదంటే ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే దర్ లైబుల్ అప్ టు రిటైర్మెంట్, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. దాని పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఈరోజు డీజీపీకి, సిఎస్ కి పర్సనల్ స్టేటస్ లో సమన్లు జారీ చేసింది. అంటే అంత దిగజారుడు స్థాయికి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టేటస్ లో ఇచ్చుంటే ఈ డీజీపీ పోతే ఇంకో డీజీపీ వస్తారు, ఈ సిఎస్ పోతే ఇంకో సిఎస్ వస్తారు, దాని జవాబు చెప్పుకుంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు పర్సనల్ గా ఫీల్ అయింది, వీళ్ళు కావాలనే చేస్తున్నారు, ఇది డెలిబరేట్ గా చేస్తున్నారు, ఇంటెన్షన్ ఉంది, రాంగ్ఫుల్ మోటివ్స్ ఉన్నాయి, ఇంటెన్షన్ రాంగ్ ఉంది వీళ్ళది, దీని వెనకాల కుట్ర కోణం ఉంది నమ్మింది. కాబట్టి ముఖ్యంగా సిఎస్ గురించి మాట్లాడాలా, అదొక మూగ కోయిల్లాగా తయారైపోయింది ఆ సిఎస్ అనే పోస్ట్. అదొక మూగ కోయిల్. దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండిపోయారా, ఎంకరేజ్ చేశారా, లేదంటే మీ ఇష్టం అని వదిలేసినట్టు అనుకోవాలా, ఏంది అది? అంటే ఇక్కడ దాడులు జరిగాయండి. సో హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది సిస్టమ్ అంటే సిఎస్, చీఫ్ సెక్రటరీ.